అందరికీ నమస్కారం. తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తొలి ఏకాదశి నాడు ఏకలవ్యుడి యొక్క జయంతి కూడా ఇవాళ మన ఎరుకల సమాజ సోదరులందరితో కూడా కలిపి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మన ట్యాంక్ బండ్ మీద మరి కొమరం భీం విగ్రహం దగ్గరనే ఎప్పుడు ఏకలవ్యుని పటాన్ని పెట్టుకొని అనేక సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. మరి ఫ్యూచర్లో ఏకలవ్యుడి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా తప్పకుండా మనందరం కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇవాళ భారతదేశ చరిత్ర ఎక్కడ చూసినా ఇప్పటి వరకు కూడా బహుజన వర్గాలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ఉందనడానికి ఏకలవ్యుని యొక్క జీవితమే ఉదాహరణ. మరి ఆనాడు గురుభక్తితో ఉండి కేవలం ఒక వ్యక్తే తన గురువుని నమ్మినా సరే ఆ వ్యక్తి కూడా తనను ముందుకు తీసుకొని పోకపోయినా కూడా చరిత్రలో నిలబడిపోయేటటువంటి త్యాగాన్ని చేసినటువంటి ఏకలవ్యుడు నిజంగా మనందరికి కూడా ఒక రకంగా ఆరాధ్య దైవం అవ్వాలి, స్ఫూర్తి ప్రదాత అవ్వాలి. ఆయనకు ఆనాడు అన్యాయం జరిగి ఉండవచ్చు గాక, కానీ ఆయన గురుభక్తిని వీడలేదు, సమాజానికి ఒక మంచి తోవని చూపించే ప్రయత్నమే చేసిండ్రు. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆయన వారసులుగా, ఆయన బిడ్డలుగా మనకు అన్యాయం జరగకుండా, మన స్థానం రాజకీయంగా మనకు వచ్చే విధంగా, మన స్థానం మనకు ఆర్థికంగా వచ్చే విధంగా, ఉద్యోగ విద్యావకాశాల్లో వచ్చే విధంగా సమాజానికి పాటుపడుతూ తెలంగాణలో అందరం కూడా కలిసి ముందుకు అడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. దానికోసం నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరినీ కలుపుకొని పోయి అనేక ఉద్యమాల్లో మనం ఇవాళ పాల్పంచుకుంటూ ఉన్నాము. మీరు చెప్పినట్టుగా కేసీఆర్ గారు ఆనాడు కట్టించినటువంటి భవనం ఇవాళ కనీసం పూర్తి చేయలేని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఉండడం చాలా దారుణం. ఏకలవ్య భవనం తప్పకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎస్ స్కీమ్, వైఈఎస్ అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేటటువంటి పథకాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం కంప్లీట్గా తుంగలోకి తొక్కింది. 2-3 సార్లు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మీ తరఫున ఈ అంశాన్ని నేను ప్రస్తావించినప్పటికీ కూడా ప్రభుత్వానికి కనీసం చీమగుట్టినట్టుగా లేకపోవడం చాలా దారుణం. ఈరోజు ఏకలవ్యుని జయంతి సందర్భంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 60 కోట్ల రూపాయలు 50,000 ఎరుకల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ప్రవేశపెట్టినారో ఆ పథకాన్ని యథాతథంగా, లేకపోతే ఇంకొంత మెరుగుపరిచి ఇంకా ఎక్కువ కుటుంబాలను కూడా కలుపుకొని చేసే విధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రయత్నం ప్రారంభించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు అన్నట్టుగా ఆనాడు ఎమ్మెల్సీగా కూర సత్యనారాయణ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ మరి గవర్నర్ గారు రిజెక్ట్ చేయడం అన్నది కూడా రాజకీయంగానే జరిగినటువంటి అంశమని నేను భావిస్తూ ఉన్నాను. ఇటువంటి రాజకీయాలకు అతీతంగా మనం ఎరుకల సోదరుల యొక్క రాజకీయ అభివృద్ధి కోసం కూడా ప్రయత్నం చేయాలి. రాబోయేటటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలలో తప్పకుండా మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నిలబడి పోటీపడి మరి గెలిచే విధంగా మనందరం కూడా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భం కోరుకుంటూ మళ్ళొకసారి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఉండాలనే డిమాండ్ ఎన్నో రోజుల నుంచి ఉన్నది. ఈ విషయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి ఉన్నారు. 500 కోట్ల రూపాయలు కూడా ఇస్తామన్నారు. కాబట్టి తక్షణమే మరి ఎరుకల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఏకలవ్య, జై కురు, జై తెలంగాణ.